హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీ. ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఒక్క ముద్ద కూడా వదలకంటే తినేస్తారు. మరి ఇది ఏ విధంగా తయారు చేయాలనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. దీనికి కావాల్సినవి మరి 4 కోడిగుడ్లు, ఇంకా 4 టమాటాలు, 2 ఆనియన్స్, పోపు దినుసులు కావాలి, జీలకర్ర, 1 రొబ్బ కరివేపాకు, 4 పచ్చిమిర్చి, ఇంకా 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్టు, 1 స్పూను అల్లం పేస్టు, ఇంకా చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా గుడ్లని ఇలా ఉడకపెట్టి పై పొట్టు తీసి చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇట్లా పైన పెంకులు అనేవి ఒలిచేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క స్పూను వేసుకున్నా ఈ కర్రీకి. ఇప్పుడు మనము ముందుగా ఒక ప్యాను స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లోకి చిటికెడు పసుపు, 1/2 స్పూను కారము, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం గుడ్లు ఉడకబెట్టి ఒలుచుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గుడ్లకి 4 సైడ్లు కొద్దిగా గంటలు అయితే పెట్టుకోవాలి చాకు తీసుకుని. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు నేను ఇలా చేయడం వల్ల మనకి గుడ్లు లోపలకంటూ కారము ఇంకా సాల్టు బాగా లోపలకంటూ వెళ్ళి బాగా ఉప్పు కారాలు అనేవి లోపలకంట బాగా పడతాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మెల్లిగా వేపించుకోవాలి. స్టవ్ అనేది మంట సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా గుడ్లు వేగిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేపడం వల్ల గుడ్డు అనేది పచ్చిదనం లేకుండా ఉంటుంది. అలాగే నీసు వాసన అనేది కర్రీకి ఉండకుండా కర్రీకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనమంతా ఈ గుడ్లు ఇలా బాగా వేపించుకోవాలి. అడుగు పట్టకుండా మనం ఇలా బాగా కలపాలి. లేదంటే అడుగుని ఈ కోడిగుడ్డు మీద ఉన్న తొక్క అనేది ఇంకా గిన్నెకి అతుక్కుంటుంది. అలా కాకుండా ఇలా వేపించుకుని ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెని తీసి పక్కన పెట్టి మనము కర్రీకి నేను కుక్కర్లో రెడీ చేస్తున్నా కాబట్టి కుక్కర్ గిన్నె స్టవ్ పై పెట్టుకుని మరి కాస్త ఆయిల్ని వేసుకున్నా. చూడండి, 1 టేబుల్ స్పూన్. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ ఏం పట్టదండి, 1 టేబుల్ స్పూన్లు. మరీ ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఇంకా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పును అయితే తీసుకున్నాం కదా, అవి వేసి వేపించుకోవాలి. అవి వేగిన తర్వాత మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేపించుకోవాలి. చూడండి, ఇలా వేసి బాగా ఆనియన్స్ అనేది బాగా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు ఇలా వేపించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలాగే ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇలా వేసుకోవాలి. ఈ కర్రీకి బాగా పండిన టమాటా ముక్కలను వేసుకుంటే కర్రీకి టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి, ఇలా ఈ టమాటా ముక్కలను కూడా ఒకసారి బాగా వేపించుకున్న తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్నట్టు టమాటా మెత్తగా మగ్గాలి. ఇదంతా మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అంతేకాదు ఈ కర్రీ అనేది ఇంకా బగారా రైసు, ఇంకా పూరి చపాతీల్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు అయితే మనం కొంచెంగా టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, కొద్దిగా గరం మసాలా, ఇంకా చిటికెడు పసుపుని అయితే ఇందులో వేసేసుకున్నా. చూడండి, మీరు ఉప్పు కారాలు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. కొంచెం మంది ఎక్కువ తింటారు కదా, అలాగే మరీ గరం మసాలా ఎక్కువ కాకుండా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అది మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. మన ఇంట్లో గరం మసాలా అందుబాటులో లేనప్పుడు చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. లేదంటే మన వెజిటేబుల్ కర్రీలోకి వేసుకుంటాం కదా, ప్యాకెట్లో దొరికే ఆ మసాలా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలా గరిటెతోటి బాగా మెదుపుకుంటూ టమాటా ముక్క అనేది బాగా మెత్తగా అయ్యేటంత వరకు, మగ్గిపోయేటంత వరకు ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము ఇందాక వేపించి పక్కన పెట్టుకున్న
ముందుగా వేపించి పక్కన పెట్టుకున్న గిన్నె ఉంది కదా, ఎగ్స్ని వేపించిన గిన్నె, దాంట్లో కొద్దిగా కారము అది ఉంది కదా, దాంట్లో ఆయిల్ ఉంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టదు, కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి. ఇలా ఇప్పుడు గుడ్లను కూడా వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని ఒక 2 విజిల్ వచ్చేటంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నేను వాటర్ కూడా ఎంతో వేయలేదు కదా, అందుకనే తొందరగా దీనికి ఇలా కొద్దిగా పావు కప్పు అంత వాటర్ వేసినా ఆ వాటరే సరిపోయింది. చూసారా, ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం. చూడండి, మనము ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని ఒక 20 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు, అంత ప్రాసెస్. ఈ కర్రీ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఇది మీకు యూస్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.